సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి, నేర్చుకోవడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. మీ కృపా కనికరముతో నింపండి. శ్రేష్టమైన కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించమని ఈరోజు మీ సన్నిధిలో చేరి కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. తండ్రి, వాక్యం వింటున్న బిడ్డలు మా అందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి వారి కుటుంబాల్లో వారి వారి జీవితాల్లో కావలసిన శ్రేష్టమైన ధన్యతను బిడ్డలకు అనుగ్రహించి మాకందరికీ దయచేయమని, వారి అక్కరలు తీర్చుమని, ఆశికల ప్రాణాన్ని తృప్తిపరచుమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? అడ్వెంట్లోని 3వ వారంలోకి మనం వచ్చేసాం. ఈ 3వ వారంలో మరొక క్యాండిల్ వెలిగిస్తారు. ఆ క్యాండిల్ పేరు జాయ్ క్యాండిల్, సంతోషము క్యాండిల్. దాన్నే షెపర్డ్స్ క్యాండిల్ అని కూడా పిలుస్తారు. గొర్రెల కాపరుల క్యాండిల్ అని పిలుస్తారు. ఈరోజు పింక్ క్యాండిల్ వెలిగిస్తారు. మొదటి 2 వారాలు కూడా పర్పుల్ క్యాండిల్ వెలిగిస్తారు. ఇది 3వ వారం, అడ్వెంట్లోని 3వ వారంలో పింక్ క్యాండిల్ వెలిగిస్తారు. ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము. జాయ్ వీ హ్యావ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ హిజ్ రిటర్న్. దేవుని రాకడ, మొదటి రాకడ ఏదైతే ఉందో ఆ రాకడను గురించిన మహాసంతోషము, దానికి సంబంధించిన వచనాలు మనం చూసి ధ్యానం చేద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో 8 నుండి గనక మనం చూస్తే, దూత వారితో మాట్లాడడం, గొర్రెల కాపరులతో మాట్లాడడం మనం చూస్తాం. ఆ గొర్రెల కాపరులు కూడా ఎవరు అంటే బలర్పించేటువంటి గొర్రెలు ఏమైతే ఉన్నాయో, ఆ బలర్పించేటంటే ప్రభు బల కోసం బలర్పించేటువంటి గొర్రెలు, అంటే పస్కా బలి కోసం బలర్పించేటువంటి గొర్రెలు ఏమైతే ఉన్నాయో ఆ గొర్రెలు కాసుకునే గొర్రెల కాపర్లు. మన దేశంలో లేదంటే కొన్ని క్రిస్మస్ వాటిల్లో నాటికలు చూపించేటట్టు చదువు లేని, లేకపోతే పొలాలు పనిచేసుకుని పశువులు కాసుకునే వాళ్ళలా కాదు. చాలా ఉన్నతమైనటువంటి స్థితిగా వాళ్ళు ఆ గొర్రెలు కాస్తారు. ప్రభు దూత వారి దగ్గరికి నిలిచి, దూతలకి ఎందుకు కనపడ్డాడు? ఆ దూత అని అంటే క్షమించండి, గొర్రెల కాపర్లకి ఎందుకు కనపడ్డాడు దూత అని అంటే, మీరు ఈ పస్కా గొర్రెల్ని కాస్తున్నారు, పస్కా గొర్రెల్ని ప్రతి సంవత్సరం కూడా మీరు వధిస్తున్నారు, వధించడానికి మీరు అప్పచెప్తున్నారు. ఇక ఆ పస్కా పశువుల్ని పెంచే అవసరం లేదు. ఆ పస్కా గొర్రెల్ని మీరు పెంచాల్సిన అవసరం లేదు. పస్కా గొర్రెల్ని మరలా బలర్పించాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క గొర్రె పిల్ల క్రీస్తు వస్తున్నాడు అని వాళ్ళకి చెప్పడంలో ముఖ్య ఉద్దేశం, మొట్టమొదట కనిపించింది గొర్రెలకేనండి. క్షమించండి, గొర్రెల కాపరులకే. ఆ గొర్రెల కాపరులే వాళ్ళు, అందుకని అంత సంతోషపడుతున్నారు వాళ్ళు. అక్కడ చూడండి 9-10 వచనాల్లో, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మహాసంతోషకరమైన సువర్తమానం. ఈరోజు షెపర్డ్స్ క్యాండిల్ వెలిగిస్తారు ప్రజలందరికీ. ఇది కొంతమందికో, కొన్ని దేశాల వారికో, కొన్ని ప్రాంతాల వరకో కాదు, ప్రజలందరికీ కలుగబోయే మహాసంతోషకరమైన సువర్తమానము. పస్కా గొర్రెలు పస్కా బలర్పిస్తారేమో, కానీ ఆ సంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు
పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇక గొర్రెల కాపరుల సంతోషం చూడండి 15 నుంచి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకంలోకి వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. సువార్త ప్రకటించ మొదలుపెట్టి, ఇదిగో గొర్రె పిల్లగా ఆయన వస్తున్నాడు అని. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకున్నాను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరుస్తూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఎంత సంతోషమో చూడండి వాళ్ళకి. అంటే వాళ్ళకి తెలిసినవి, వాళ్ళు చూసినవి, దూత వారితో చెప్పిన మాటలు వాళ్ళు చెప్పకుండా ఉండలేరంట. తమతో చెప్పబడిన మాటలని ప్రచురం చేశారంట. ఇలా క్రీస్తు వస్తున్నాడు, ఇది ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము. ఎందుకు అని అంటే మనుషులకు బదులు, మనుషుల పాపాలకు బదులు గొర్రె పిల్లని అర్పిస్తున్నాం కానీ, పస్కా గొర్రె అర్పిస్తున్నాం కానీ ప్రజలందరి యొక్క, అంటే అప్పుడు ఇశ్రాయేలీయులు యూదులు కొంతమందికి మాత్రమే పరిమితం పస్కా బలి అనేది, పస్కా గొర్రెపిల్ల బలి అర్పించడం అనేది. కానీ యేసుక్రీస్తు వారు ప్రజలందరి కోసం ఆయన బలిగా అర్పించబడేటువంటి ఆయన యొక్క పస్కా గొర్రెపిల్ల. అదేంటంటే యేసుక్రీస్తు వారు కదా పుట్టింది, ఆయన్ని పస్కా గొర్రెపిల్లని ఎలాగంటున్నారు మీరు అని అంటే బైబిల్ ఆ మాటకు రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29-30 వచనాలు చూస్తే, 29లో బాప్తిసం ఇచ్చే యోహాను అక్కడ బాప్తిసాలు ఇస్తూ ఉండగా యేసుక్రీస్తు వారు అక్కడికి వస్తారు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అలా కిందకు వచ్చేస్తే 35-36 వచనాల్లో, మరునాడు మరలా యోహానును అతని శిష్యులు ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. భక్తుడైన యోహాను చెప్తున్నాడు దేవుని గొర్రెపిల్ల అని. పౌలు గారు కూడా పస్కా గొర్రెపిల్ల క్రీస్తే అని చెప్తాడండి. కొరింథీ మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఆ మాట మనం చూడవచ్చు. 5:7 అండి. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పస్కా పశువుగా వధించబడ్డానికి వచ్చినటువంటి ఆయనే క్రీస్తు అని ఇక్కడ పౌలు గారు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మొట్టమొదట ఎవరికి సంతోషమయ్యా అంటే ఆ గొర్రెల కాపరులకి సంతోషం. ఆ గొర్రెల్ని పస్కా బలికి అర్పించాల్సిన అవసరం లేదు. ఇంకా పస్కా బలి పశువుగా క్రీస్తు వచ్చేసాడు, ఇదిగో ఈయనే ఆ క్రీస్తు, ఇదిగో ఇది అందరికీ సంతోషమే అని దూతలు మొట్టమొదట చెప్పింది, మొట్టమొదట సువార్త లేదా మొట్టమొదట యేసుక్రీస్తు యొక్క జనన వార్తను చెప్పింది గొర్రెల కాపరులకే. అందుకని వాళ్ళు గొర్రెల కాపరులు శ్రేష్టమైన అదొక ఉద్యోగం అండి. ఆ దేశాల్లో ఉన్నతమైనటువంటి పరిస్థితి అది. కాబట్టి అలాంటి ఉన్నతమైన పరిస్థితులు ఉన్న వాళ్ళకి దూత వచ్చి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు సంతోషము, జాయ్ క్యాండిల్ లేదా షెపర్డ్స్ క్యాండిల్. షెపర్డ్స్ అంటే గొర్రెల కాపర్లు అని. దానికి బదులుగా పింక్ క్యాండిల్ వెలిగిస్తారు కొన్ని సంఘాల వారు. అది సాంప్రదాయం అనేం కాదు, దేవుని రాకడను గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి అలాగా ఆయన వచ్చినందుకు ప్రజలందరికీ సంతోషం కలిగింది, మనందరికీ సంతోషం ఇచ్చాడు. ఆయన మనల్ని మార్చాడు, మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు, నిత్యరాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు, మరలా తిరిగి రాబోతున్నాడు. అందుకని మనం మహా సంతోషాన్ని కలిగి ఈ మహా సంతోషకరమైన సువార్తమానము ఆ గొర్రెల కాపరులు అనేక మందికి చెప్పినట్టుగా మనం కూడా వీలైనంత ఎక్కువ మందికి దేవుని సువార్తను ప్రకటించి దేవుని రాజ్యములో పాత్రులుగా ఎంచబడదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.